అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దిత్వా తుఫాన్ చెన్నైకి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 90 కిలోమీటర్ల దూరంలో వాయుగుండంగా మారింది. తీరం వెంబడి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో చెన్నై, తిరువల్లూరు, చెంగల్పట్టు, రాణిపేట జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాగపట్నం, పుదుక్కోటై జిల్లాల్లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. మెరీనా బీచ్లో ఇప్పటికే పర్యాటకులకు అనుమతి నిషేధించారు. దిత్వా తుఫాన్ చెన్నైకి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 90 కిలోమీటర్ల దూరంలో వాయుగుండంగా మారింది. తీరం వెంబడి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. కార్తిక్. రైట్ శ్రావణి, ఏదైతే తుఫాను వాయుగుండంగా కూడా మారినటువంటి పరిస్థితి చెన్నైకి ప్రస్తుతం 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఏదైతే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు ఈ రోజు అతి భారీ వర్షాలు అనేది కూడా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే కురవచ్చని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కన్యాకుమారి, నాగపట్నం, తూతుకుడి జిల్లాలకు ఈ ప్రభావం అయితే పెద్ద ఎత్తున కనబడుతోంది. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఏదైతే ఆయా ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా అతి భారీ వర్షాలు అనేది కూడా దాదాపు 7 జిల్లాల్లో కూడా కురిసేటువంటి అవకాశం ఉండడంతో ఆ 7 జిల్లాలకు కూడా సెలవు ప్రకటించారు. చెన్నై, తూతుకుడు, తిరువల్లూరు, కన్యాకుమారితో పాటు నాగపట్నం జిల్లాలకు కూడా ఈ రోజున పాఠశాలల అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారు. ఏదైతే నీట మునిగినటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే కూడా సహాయక చర్యలు అనేది కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు కూడా వర్షాల కారణంగా 8 మంది తమిళనాడు కూడా మృతి చెందడం కూడా జరిగింది. మిగిలిన వారందరూ కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఈ యొక్క వరదల కారణంగా మునిగిపోయినటువంటి వారందరూ కూడా ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా అధికారులు తరలించేటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మరింత భారీ వర్షాలు అనేది కూడా కురిసేటువంటి అవకాశం ఉండడంతో తమిళనాడులోని పలు బీచ్ ప్రాంతాల్లో కూడా ఆయా ప్రాంతాల్లో పర్యాటకులు కూడా నిషేధించారు. చెన్నై మెరీనా బీచ్ లో కూడా ఎవరిని కూడా పర్యాటకుల్ని అనుమతించడం లేదు. దానికి తోడు ఏదైతే ఆ ప్రభావం అనేది కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా మీద కూడా తీవ్ర స్థాయిలో పడుతుంది. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు మండలాల్లో పలు మండలాల్లో కూడా భారీ వర్షం అనేది కూడా నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు తిరుపతిలో కూడా తెల్లవారుజామున ఏదైతే మోస్తారు వర్షం అనేది కురిసింది. దాని తర్వాత అయితే పరిస్థితి సాధారణ స్థితికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే తీరం దగ్గరికి పడేంతమంది కూడా ఏదైతే వర్షాభావం పరిస్థితులు కూడా ఏదైతే వర్షం భారీ స్థాయిలో కురిసేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టుగా కూడా ఇప్పటికే కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల అన్నిటికీ కూడా సెలవు ప్రకటించడం కూడా జరిగింది. మిగతా ఏదైతే అధికారులు మాత్రం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వరుసగా 2 తుఫాన్లను జిల్లా చూసినటువంటి నేపథ్యంలో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండుకుండలా మారాయి. ఆల్రెడీ సత్యవేడులో ఒక చెరువు అనేది కూడా కట్ట తెగి మొత్తం 3 ఊర్లు కూడా కొట్టుకోపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండేందుకు కూడా చెరువు కట్టల వద్ద కూడా పెద్ద ఎత్తున అధికారులు కూడా ఏదైతే నిరంతరం కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. దానికి తోడు చెరువులు, వాగులు, వంకల వద్ద కూడా ఏదైతే అధికారుల నిరంతర పర్యవేక్షణ అయితే ఉండాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతంలో ఉండాలంటూ కూడా అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో ఉంది. ఏదైతే తమిళనాడులో కూడా ఈ రోజు సాయంత్రానికి మరింత ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తమిళనాడు సర్కారు కూడా ఆదేశాలు జారీ చేసింది. శ్రావణి. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.